ఈ సమ్మర్ వచ్చాక చికెన్ తిని చాలా రోజులైందండి. అస్సలు తెచ్చుకోవట్లేదు. సో, ఈ సండే అయినా చికెన్ తీసుకురండి, చికెన్ బిర్యానీ చేస్తాను అంటే, మా హస్బెండ్ ఏమో "ఈ ఎండలో నీకు చికెన్ అవసరమా? అసలే ఎండలు ఎంతెలా ఉన్నాయి, వేడి చేసేస్తది వద్దు" అన్నారు. సరే అయితే వెజ్ బిర్యానీతోనే తృప్తి చెందుదాము అన్నట్టు, సరే అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్‌లో కూరకు తీసుకొచ్చిన పనస ముక్కలున్నాయండి. సరే అయితే కనీసం ఇదైనా బిర్యానీ చేసుకొని తిందాము. కొంచెం ఆ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తదేమో అన్నట్టు కొంచెం స్పైసెస్ తక్కువేసి, కలర్స్ ఏమి ఏయకుండా చాలా ప్లెయిన్‌గా బిర్యానీ చేశానండి. పిల్లలైతే ఆహా! ఓహో! అనుకుంటా తిన్నారు. ఆ ముక్కను చూస్తే మటన్ ముక్క తిన్నట్టే ఉందండి. ఆ మటన్ ముక్క ఫీలింగే వచ్చిందన్నమాట. హస్బెండ్ అంటా ఉంటారు వెజ్ వాళ్ళకి మటన్ బిర్యానీ ఇదే అని. సో, అలా అయితే బిర్యానీ చేసేసా. మీలో కూడా నాన్ వెజ్ దూరం పెట్టాలనుకునే వాళ్ళు ఇలా వెజ్‌లో బిర్యానీ ట్రై చేయండి. అందులోకి కీరా విత్ ఆనియన్ రైతా సూపర్ ఉంటదండి. ఎంత వేడిగా తింటామో అంత చలవ చేస్తదన్నమాట కీరా. సో, ట్రై చేయండి. ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మరి సబ్స్క్రైబ్ చేసే